స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం 2024 ఆగస్టు 13 మంగళవారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక శుభాలున్నాయి. దైవబలం కాపాడుతుంది. విశ్వాసంతో పనులు ప్రారంభించండి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. వృత్తి వ్యాపారాలు బాగా కలిసొస్తాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. తగినంత విశ్రాంతి ఉండకపోవచ్చు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అనుకున్నట్లుగానే ఫలితాలుంటాయి. మీకు వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో వేగవంతంగా ఉంటుంది. మీ ఆరోగ్యం కుదుట పడుతుంది. మందగించిన వ్యాపారం మెరుగుపడుతుంది. కావలసిన సంపద, లాభాల వల్ల ధైర్యం మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామి పిల్లల నుంచి సంతృప్తికరమైన వార్తలు వింటారు. మనసులో ఆనందం ఉంటుంది. అధిక శ్రమ అవసరమవుతుంది. స్థిరత్వం వస్తుంది. వృత్తిలో పట్టు లభిస్తుంది. ముఖ్య విషయాల్లో ఆత్మీయులను సంప్రదించండి. ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆర్థిక ఫలితాలు మిశ్రమం. ఉద్యోగ వ్యాపార రంగాల్లోని వారికి స్వల్ప ఫలితాలు అనుభవానికి వస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులువుగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింతన ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాలా సుఖాన్ని పొందుతారు. స్త్రీలతో అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు పోతారు. కోర్టు కేసు మీకు సానుకూలంగా పరిష్కారం అవుతుంది. కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి సమయం కొంత అనుకూలంగా ఉంది. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది. సంపద చాలా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు అధమంగా సాగుతున్నాయి. వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: మంచి విలువలు మరియు మంచి స్వభావంతో ఉండండి మరియు మీ కుటుంబ జీవితానికి ఆనందకరమైన క్షణాలు జోడించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వేజన సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.